వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ TUDA స్వర్ణముఖి నదిని రక్షించి పునరుద్ధరించేందుకు ప్రారంభించిన భారీ ప్రణాళిక పేరు ఏమిటి? సమాధానం సి, ఆపరేషన్ కళ్యాణి. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ AQLI 2025 నివేదిక ప్రకారం గాలి కాలుష్యం వల్ల జీవన ప్రమాణం 8.2 సంవత్సరాలు తగ్గిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? సమాధానం బి, ఢిల్లీ. టైఫోన్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసిన దేశం ఏది? సమాధానం సి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తాజా అధ్యయనం ప్రకారం దీర్ఘకాలికంగా గుండెపోటు నివారణలో ఆస్పిరిన్ కంటే ఎక్కువ ప్రభావవంతమని నిరూపించబడిన మందు ఏది? సమాధానం బి, క్లోపిడోగ్రెల్. శ్రీవిల్లిపుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది? సమాధానం ఏ, తమిళనాడు. 2030 కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్య నగరంగా భారత ప్రభుత్వం ఏ నగరాన్ని ప్రతిపాదించింది? సమాధానం సి, అహ్మదాబాదు. కామన్వెల్త్ గేమ్స్ మొదటిసారి ఎక్కడ నిర్వహించబడ్డాయి? సమాధానం బి, హామిల్టన్, కెనడా. కామన్వెల్త్ గేమ్స్ ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? సమాధానం బి, 1930. కామన్వెల్త్ గేమ్స్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? సమాధానం సి, CGF, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్. కామన్వెల్త్ గేమ్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం బి, లండన్. కామన్వెల్త్ గేమ్స్ యొక్క నినాదం ఏమిటి? సమాధానం బి, హ్యుమానిటీ, ఈక్వాలిటీ, డెన్సిటీ. 2022 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయి? సమాధానం బి, బర్మింగ్హామ్, ఇంగ్లాండ్. కేంద్ర ఆర్థిక శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పన కసరత్తును ఎప్పటి నుంచి ప్రారంభించనుంది? సమాధానం బి, అక్టోబర్ 9. బడ్జెట్ ముందస్తు సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? సమాధానం సి, వ్యయ విభాగం కార్యదర్శి. బడ్జెట్ 2026-27లో దేశ GDP వృద్ధి రేటును ఎంతకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? సమాధానం సి, 8% కంటే ఎక్కువ. భారతదేశంలో తొలి బడ్జెట్ను ఏ సంవత్సరంలో సమర్పించారు? సమాధానం బి, 1860. స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? సమాధానం సి, ఆర్కే షణ్ముగం శెట్టి. రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో ఏ ఆర్థిక సంవత్సరం నుంచి విలీనం చేశారు? సమాధానం బి, 2017-2018. ప్రభుత్వ తాత్కాలిక ఖర్చుల కోసం పార్లమెంటు ఆమోదించే బడ్జెట్ రకం ఏది? ఆన్సర్ సి, ఓట్ ఆన్ అకౌంట్. భారతదేశంలో జీరో బేస్డ్ బడ్జెటింగ్ పద్ధతిని తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? సమాధానం బి, 1987. మహిళల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చూపించే బడ్జెట్ రకం ఏది? సమాధానం సి, లింగ ఆధారిత బడ్జెట్. GST ఎప్పుడు అమలు చేయబడింది? సమాధానం సి, జూలై 1, 2017. ప్రస్తుత GST స్లాబుల సంఖ్య ఎంత? సమాధానం సి, 4. ప్రతిపాదిత నెక్స్ట్ చేసే GST రీఫార్మ్ ప్రకారం కొత్తగా ఎన్ని స్లాబులు ఉండనున్నాయి? సమాధానం బి, 2. కొత్త GST స్లాబ్లలో శాతం రేట్లు ఎంత? సమాధానం సి, 5% మరియు 18%.
40% పన్ను స్లాబు ఏ వస్తువులకు ప్రతిపాదించారు? సమాధానం బి. లగ్జరీ అండ్ సిస్ గూడ్స్. జిఎస్టి కౌన్సిల్ అధ్యక్షత ఎవరు వహిస్తారు? సమాధానం సి. కేంద్ర ఆర్థిక మంత్రి. జిటిఆర్ఐ పూర్తి రూపం ఏమిటి? సమాధానం బి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. సెమీ కండక్టర్ చిప్స్ను సాధారణంగా ఏమని పిలుస్తారు? సమాధానం ఏ. సిలికాన్ సర్క్యూట్ బోర్డు. విక్రమ్ ప్రాసెసర్ను ప్రధానంగా ఏ రంగాలలో ఉపయోగించనున్నారు? సమాధానం బి. రక్షణ, అంతరిక్ష పరిశోధన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మీకు వస్తుంది.